ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ కూడా ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 7వ అధ్యాయంలో 5 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి వెళ్తున్నాం. అంటే ఈ 6వ భాగం ఈ అధ్యాయం యొక్క ముగింపు ఘట్టం. ఈ అధ్యాయంలో అన్నీ కూడా భగవంతుడే అన్ని శ్లోకాలను మాట్లాడారు. అనేక విషయాలను మనకి ఆయన గురించి తెలియజేశారు. అంటే గత వీడియోలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి 25 వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇతర దేవతల ఆరాధన వెనుకున్న ఫలితాలని, యోగమాయ గురించి నేర్చుకున్నాం. అలాగే ఒక్కసారి ఆ వివరాలన్నిటి కూడా కొంచెం స్మరణకు తెచ్చుకుని మనం ప్రస్తుత భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గత శ్లోకాల సారాంశం చూస్తే 21 నుంచి 25వ శ్లోకాల్లో పరమాత్మ ఏం చెప్పారు? ఏ భక్తుడైనా కూడా ఏ స్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని నమ్మినా ఆ నమ్మకాన్ని స్థిరపరిచేది తానేనని చెప్పేశారు. అంటే ఇతర దేవతల ఆరాధన వల్ల కలిగే ఫలితాలు తాత్కాలికమని, అవి తన భక్తులు మాత్రమే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతారని వివరించారు. అక్కడ అర్థమైంది. యోగమాయ వల్ల మనుషులు తనను ఒక సామాన్య వ్యక్తిగా చూస్తున్నారని, కానీ తాను పుట్టుక లేనివాడినని, నాశనం లేనివాడినని, అలా పరమాత్మ ఆయన గురించి మనకి వివరంగా తెలియజేశారు అక్కడ ఈ పైన శ్లోకాల్లో. మరి ఇప్పుడు ఇంకా ఈ శ్లోకాల్లో, రాబోయేటువంటి శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, భగవంతుడికి అంతా తెలుసా, మనకు మనుషులు ఎందుకు ద్వంద్వాలలో పడిపోతూ ఉన్నారు అనే పరమాద్భుతమైన విషయాలని మనం 7వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో 26వ శ్లోకం. ఈ 26వ శ్లోకం భగవంతుడు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? సర్వజ్ఞుడి గురించి చెప్తారు ఆయన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద నకచ్చన అంటున్నారు. ఓ అర్జున, అహం వేద, నాకు తెలుసు. ఏం తెలుసు? సమతీతాని, గతించిన కాలంలో ప్రాణులు, వర్తమానాని చ, ఇప్పుడున్న ప్రాణులు, భవిష్యాణి చ భూతాని, మరియు భవిష్యత్తులో పుట్టబోయేటువంటి ప్రాణులు అందరి గురించి నాకు తెలుసు అంటున్నారు. ఇంకేమన్నారు? తుమాం కచ్చిన వేద, నన్ను మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అని భగవంతుడు చెప్తా ఉన్నారు ఇక్కడ. నాకు అన్నీ తెలుసు, ఫ్యూచర్లోవి, ఇప్పటివి, జరిగిపోయినవి అన్నీ కూడా తెలుసు, కానీ నన్నే తెలుసుకోలేకపోతున్నారు అందరూ అని చెప్తున్నారు. అక్కడ యోగమాయ అన్నారు కదా, యోగమాయ ఉంటుందని, అలాంటిది ఉంటుంది, అందువల్ల తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. వివరంగా ఈ శ్లోకాన్ని చూసామనుకోండి, ఏమంటున్నారు? భగవంతుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయనకి ఈరోజు, రేపు, ఎల్లుండి ఇలాంటి కాలం యొక్క పరిమితులు ఏమి ఉండవు ఆయనకి. కాబట్టి మనకు కేవలం ఈ క్షణం మాత్రమే తెలుసు. అవునా? ఇప్పుడు జరిగే క్షణం మాత్రమే తెలుసు. గత జన్మలు గుర్తుండవు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ పరమాత్మకు అంతా ఒక చిత్రపటంలా కనిపించేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన సాక్షిగా అంతా కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ మాయలో ఉన్న మనుషులు మాత్రం, ఆ యోగమాయను తీయలేనటువంటి మనుషులు మాత్రం అంతా తెలిసి ఆ దైవాన్ని గుర్తించలేకపోతున్నారు. నన్ను గుర్తించలేకపోతున్నారంటే అందరని కాదు, ఆ యోగమాయ పొరను తీయలేని వారు. దీనికి కారణం ఏంటి అనేది మన పరిమితమైనటువంటి బుద్ధి, మన అహంకారము, మనకన్నీ తెలుసు అనుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల ఆ యోగమాయ పొరని తొలగించలేకపోతున్నామని భగవంతుడు చెప్తున్నారు. అందుకని నేను కనిపించట్లేదు మీకు అని చెప్తున్నారు. దీన్ని సైకాలజీ పరంగా ఆలోచిస్తే ఏమంటారంటే ఇన్ఫైనైట్ అవేర్నెస్ అంటారు. ఇన్ఫైనైట్ అవేర్నెస్ వర్సెస్ ఫైనైట్ అవేర్నెస్. అంటే మనకు అనంతమైనటువంటి ఏదైతే ఉందో అది, పరిమితమైనటువంటిది ఏదైందో ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పారు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా. జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, మనకు కేవలం స్క్రీన్ మీద కనిపించి ఆ సీన్ మాత్రమే తెలుసు. డైరెక్టర్కి ఏం తెలుసు? ఆ సినిమా కథ మొత్తం తెలుసు, ప్రారంభం నుండి ముగింపు వరకు. కాబట్టి దేవుడు ఆ డైరెక్టర్ లాంటి వాడు. మన అజ్ఞానం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే కేవలం చిన్న మొక్కనే చూసి దాన్ని సర్వస్వం అనుకుంటున్నాం. ఇప్పుడు కనిపించేటువంటి ఆ బొమ్మను చూసి మాత్రం, కానీ ఇంకా చాలా ఉంది రావాల్సింది అని అతను భగవంతుడికి మాత్రమే తెలుసు అని మనం భావించాలి అక్కడ.
కాబట్టి ఈ సంపూర్ణ జ్ఞానం కలిగినప్పుడే మనకు భవిష్యత్తు పట్ల భయం పోతుంది. ఇది భగవంతుడు మీద ఇలాంటి భావన కలిగినప్పుడు మనకు భవిష్యత్తు మీద ఎటువంటి భయం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. ఒక ఉదాహరణ చూసాం అనుకోండి, ఈ శ్లోకానికి ఒక చీమ గోడ మీద వెళ్తూ ఉంది. దానికి కేవలం ముందున్నటువంటి అంగుళం మాత్రమే తెలుసు, ఎంత దూరం వెళ్ళాలి అంతవరకే తెలుసు దానికి. కానీ దాన్ని పైనుంచి మనం చూస్తూ ఉన్నాం, ఆ చీమ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వెళ్తుంది మొత్తం మనకు కనిపిస్తుంది కదా. కాబట్టి అలాగే మన జీవిత ప్రయాణం పరమాత్మకు స్పష్టంగా తెలుసు. మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు. ఆయన పైనుండి చూస్తున్నాడు, అంతా తెలుసు, ఎవరికి తెలియదని మనం అనుకోవడానికి వీల్లేదు. అలా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 26వ శ్లోకాన్ని అర్థమైంది కదా. 26వ శ్లోకం అర్థమైతే 27వ శ్లోకంలోకి వెళ్దాం. 27వ శ్లోకం కూడా భగవంతుడే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ద్వంద్వ మోహాల్లో మనం ఎలా పడిపోతున్నాం అనేది చెప్తారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఈ 27వ శ్లోకం, ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప అంటారు ఇక్కడ. అంటే ఓ అర్జున, ఇచ్ఛాద్వేష సముత్తేన, కోరిక మరియు దేశం వల్ల పుట్టినటువంటి, కోరిక ద్వేషం వల్ల ఏం పుడుతున్నాయి? ద్వంద్వమోహేన, సుఖ దుఃఖాలు పుడుతున్నాయి, లాభ నష్టాలు అనేటువంటివి పుడుతున్నాయి. ఈ మోహం చేత సర్గే, ఈ సృష్టిలో, సర్గే అంటే ఈ సృష్టిలో, సర్వభూతాని, సమస్త ప్రాణులు కూడా సమ్మోహం యాంతి, తీవ్రమైన సమ్మోహంలో పడిపోతున్నాయి, భ్రమలో పడిపోతున్నాయి అని భగవంతుడు చెప్తున్నారు. మనం ఎందుకు భ్రమలో పడిపోతున్నాం అనేది భగవంతుడు ఈ శ్లోకం ద్వారా వివరించారు. చూసారా మనం ఎందుకు ఇలా అయిపోతున్నాము అనేటువంటిది. కాబట్టి వివరణగా చూసామనుకోండి ఈ శ్లోకాన్ని, ఇంకా బాగా అర్థం అవుతుంది. మనం ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నాము, దానికి కారణం ఇక్కడ భగవంతుడు చెప్పారు. ముందు శ్లోకాల్లో చెప్పినట్టు దానికి ఎక్స్టెన్షన్ ఇక్కడ కూడా చెప్పారు. మనకి ఒకటి కావాలని ఉంటుంది అంటే కోరిక, ఇంకొకటి వద్దని ఉంటుంది ద్వేషం. ఈ రెండిటి వల్ల ద్వంద్వాలు ఇవి, సుఖం ఒకటి దుఃఖం ఒకటి, ఇవి సుఖాలు దుఃఖాలు కలిగేస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఈ సుఖ దుఃఖం అనే రంగుటద్దాల ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తున్నాము. దీనివల్ల అసలు సత్యం మనకు కనిపించడం లేదు. ఈ ద్వంద్వాలే, ఈ డ్యూయాలిటీస్ అంటామే, ద్వంద్వాలు అంటే ఈ ద్వంద్వాలే మనల్ని భ్రమలో ఉంచుతున్నాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, అలాంటి భ్రమలో ఉంచుతున్నాయి అని భగవంతుడు చెప్తున్నారు. అందుకని భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని మనం చూడలేకపోతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అర్థమైంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని సైకలాజికల్ పరంగా ఆలోచించడం ఏంటంటే కాగ్నిటివ్ బయాస్ అంటారు, ఆఫ్ లైక్ అండ్ డిస్లైక్. అంటే ఇష్టాల వల్ల మనకి మానసిక పక్షపాతం వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడ్డాం అనుకోండి, వారు చేసేటువంటి తప్పులు అస్సలు మనకు కనిపించవు, అవునా? ఒక మనిషిని ద్వేషించామనుకోండి, వారిలో మంచి అసలు కనిపించవు. ఇద్దరిలో మంచి, మనం ఇష్టపడే వ్యక్తుల్లో మంచి ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళలో చెడు, రెండిట్లో ఒక దాంట్లో ఒకటి ఉండొచ్చు. కానీ వ్యక్తిగాను మనం ఇష్టపడ్డాం అనుకోండి, అసలు ఎప్పటికీ తప్పులు కనిపించు. ఒక్క మనిషి మనకు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఎంత మంచి అన్న ఉండేవాడు, మంచిగా అనిపించదు, ఎప్పుడు చెడే కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనకి ఇక్కడ ఈ బయాస్, ఈ పక్షపాతం వల్ల మనం అసలు యథార్థాన్ని చూడలేకపోతున్నాము. అసలుగా ఆ వ్యక్తులకు ఉన్నది ఏంటి అనేది చూడలేకపోతున్నాము. ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మనకు నచ్చినట్లుగా చూడాలనుకుంటా ఉన్నాము. ఈ మానసిక అలజడి ఉన్నంతకాలం పరమాత్మ అనే ప్రశాంతత మనకి దొరకదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం ద్వారా ఇంత నిగూఢమైనటువంటి అర్థం ఉంది ఈ శ్లోకంలో. అర్థమైందా? కాబట్టి మనం ఒక నిత్య జీవితంగా ఒక ఉదాహరణ చూసామనుకోండి, ఈ శ్లోకాన్ని అన్వయించుకుని మనకు ఒక వ్యక్తికి బాగా తీపి అంటే ఇష్టం, కారం అంటే ద్వేషం అనుకోండి. వారు ఎప్పుడు తీపి కోసం వెతుకుతూ ఉంటారు, కారం వస్తే బాధపడిపోతూ ఉంటారు. అంటే ఈ తీపి కారం అనేటువంటి చక్రంలో పడిన వాడు ఆరోగ్య నియమాలను మర్చిపోతాడు. కాస్త ఎక్కువ తీపి తిన్నా ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఇది మర్చిపోయి ఆ నియమాలన్నీ మర్చిపోతాడు. అలాగే మనం కూడా సుఖదుఖాల చక్రంలో పడి మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాము. ఈ ద్వంద్వాలను సాక్షిగా చూడటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అక్కడ వాటిలో పడకుండా సాక్షిగా మనం చూడటం నేర్చుకుంటామో అప్పుడు అవి మనల్ని డామినేట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి వాటిలోకి లాక్కోకుండా ఉంటాయి మనల్ని. ఇది మనకి 27వ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్పారు. అర్థమైంది ఈ శ్లోకం. 27 అర్థమైతే మనం 7వ అధ్యాయంలో 28వ శ్లోకం చూద్దాం. 28వ శ్లోకంలో ఇందాక ద్వంద్వాలలో పడ్డాము అని చెప్పారు. ఆ ద్వంద్వాల నుండి విముక్తి ఎలా కలిగించుకోవాలో భగవంతుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ శ్లోకం 28వ శ్లోకం ఏమంటున్నారు? ఈ శ్లోకంలో
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం త్వే ద్వంద్వమోహిర్నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అంటున్నారు. అంటే కానీ యేషాం పుణ్యకర్మాం జనానాం, ఏ పుణ్యాత్ములైతే మనుషులు, ఏ పుణ్యాత్ములు పుణ్యం చేసేటువంటి మనుషులు ఉన్నారో, పాపం అంతగతం, పాపం నశించిపోయిందో, వారు ద్వంద్వమోహ నిర్ముక్త, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విడుదల పొంది, ఈ సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి విడుదల పొంది దృఢవ్రత, దృఢ నిశ్చయంతో మాం భజంతే, నన్ను ఆరాధిస్తారు అంటున్నారు. అంటే ఎప్పుడు ఆరాధిస్తామంట ఆయన్ని? ఆయన మన మనసు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు, అలా ద్వంద్వాల నుంచి బయటపడినప్పుడు మాం భజంతే, నన్ను ఆరాధిస్తారు. అంటే పుణ్యకార్యాలు చేయటం వల్ల, నిష్కామ కర్మ చేయటం వల్ల మనసులో కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ద్వంద్వాలు మనకు పెద్దగా కనిపించవు. అటువంటి వారు మాత్రమే దేవుడిని నమ్మకంగా, స్థిరంగా ఆరాధించగలరు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి వారి భక్తిలో ఎటువంటి స్వార్థం ఉండదు. అప్పుడు వారి లక్ష్యం కేవలం పరమాత్మను చేరుకోవటం మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు భగవంతుడు. ఇలా మనం ఈ ద్వంద్వాల నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకి వివరిస్తూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. దీన్ని సైకాలజీ పరంగా ఆలోచించామనుకోండి, ఎలా ఉంటుంది? మెంటల్ క్లారిటీ త్రూ ఎథికల్ లివింగ్ అంటారు. అర్థమైందా? మెంటల్ క్లారిటీ త్రూ ఎథికల్ లివింగ్ అంటే నైతికమైనటువంటి జీవనం ద్వారా కలిగేటువంటి మానసిక స్పష్టత. మనకు నైతికత ఉండాలి ఆ జీవనంలో, అప్పుడు మనకు మానసిక ప్రశాంతత, మానసిక స్పష్టత కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే చెడు పనులు చేసేవారు మనసు ఎప్పుడు కూడా ఆందోళనగానే ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది. అంటే పుణ్యం అంటే ఇక్కడ సాత్విక జీవనం చేసేవారు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు అని మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మన మెదడులో స్పష్టత పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనసును స్థిరంగా ఉంచుకున్నప్పుడు మనం దేనికి రియాక్ట్ అవ్వము. ఈ స్థితప్రజ్ఞత వల్ల మనం దైవత్వాన్ని అనుభవించగలము అని చెప్తా ఉన్నారు. అంటే దృఢవ్రతం అని చెప్పాను కదంటే అదే మన లక్ష్యం అచంచలమైనటువంటి ఫోకస్ కలిగి ఉండాలి, అచంచలమైనటువంటి దాని మీద ఉండాలి. అర్థమైంది ఈ శ్లోకం. ఉదాహరణ చూద్దాం. ఈ శ్లోకానికి ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక మురికిగా ఉన్న అద్దాన్ని తీసుకున్నాం అనుకోండి, అందులో మన మొహం కనిపిస్తుందా? కనిపించదు సరిగ్గా. అలాగే మన మనసులో ఈర్ష్య, ద్వేషం అనేటువంటి మాలిన్యాలను ఉన్నంతకాలం మనకి పరమాత్మ కనిపించడు. కాబట్టి వాటిని తొలగించుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకు దర్శనం ఇస్తాడు, మన మనసులో అలాంటివి తొలగించుకున్నప్పుడు అని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. 28వ శ్లోకం ద్వారా అర్థమైంది. ఈ శ్లోకం అర్థమైతే మనం 29వ శ్లోకానికి వెళ్దాం. భగవంతుడు ఏం చెప్తున్నారంటే మోక్ష మార్గం గురించి చెప్తారు 29వ శ్లోకంలో. ఏమంటున్నారు? జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి మే తే బ్రహ్మ తద్విధు కృత్స్యమధ్యాత్మం కర్మ చాఖిలం అంటున్నారు. అంటే ఎవరైతే జరామరణ మోక్షాయ, జరామరణం అంటే ముసలితనం మరియు మరణం. జర అంటే ముసలితనం కదా, ముసలితనం మరియు మరణం నుండి విడుదల పొందాలని మాం ఆశ్రిత్య యతంతి, నన్ను ఆశ్రయిస్తారో, ప్రయత్నం చేస్తారో, తే వారు తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మమును, కృత్స్యం అదాత్మ్యం సంపూర్ణమైన ఆత్మజ్ఞానమును, అఖిలం కర్మచ మా సమస్తమైనటువంటి కర్మరహస్యాలను విదుహు తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అంటే మనుషులకు ఉన్నటువంటి అతి పెద్ద భయం ఏంటి? ఇక్కడ ముసలితనం వచ్చేస్తుంది, మరణం వచ్చేస్తుంది అనేటువంటిది. వీటి నుండి తప్పించుకోవాలని ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వారికి దేవుడు కేవలం శాంతిని మాత్రమే కాదు పరమ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే బ్రహ్మం అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏంటో, మన పనులు ఏంటో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేటువంటి తత్వం. ఈ తత్వ రహస్యాలన్నీ కూడా మనకి అలా భగవంతుని చేస్తే, ప్రేరణ చేస్తే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అంటే భగవంతుడిని ఆశ్రయిస్తే మనకు సర్వజ్ఞానము సిద్ధిస్తుంది అని చెప్పడం ఈ ఉద్దేశం, భగవంతుడి యొక్క ఉద్దేశం ఈ శ్లోకం ద్వారా. అర్థమైందా? దీన్ని సైకాలజీలో ఏమంటారంటే ట్రాన్సెండెన్స్ ఆఫ్ మోరల్ ఫియర్ అంటారు. అంటే మృత్యు భయాన్ని అధిగమించడం, మోరల్ ఫియర్ ఏదైతే వస్తుందో అది.
అంటే మరణం అనేది ఒక అనివార్యమైనటువంటి సత్యం అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. దాని గురించి భయపడడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది తప్పించి ప్రయోజనం లేనే లేదు. యోగి తనను తాను శరీరంగా కాకుండా ఆత్మగా గుర్తించడం వల్ల అతనికి మరణ భయం అనేటువంటిది ఉండదు అని ఈ జ్ఞానం అతని జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని, కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చేస్తుంది అతనికి. కాబట్టి అతను అనంతమైనటువంటి బ్రహ్మతత్వంలో అప్పుడు ఆ లక్షణంతో మమేకం అవుతాడు అనే ధైర్యం అతనికి లభిస్తుంది. అలా వస్తుంది అతనికి అని మనందరం కూడా ఇలా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. గీత నేర్చుకునే వాళ్ళందరం కూడా ఇలా ఆలోచన చేస్తే మనలో ఉండేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక ఉదాహరణ చూస్తాం అనుకోండి, ఈ శ్లోకానికి ఎలా ఉంటుందంటే, ఒక నది సముద్రంలో కలిసే ముందు తన రూపం పోతుందని భయపడతా ఉంటుంది. కానీ ఒకసారి సముద్రం కలిసిన తర్వాత అది నది కాస్త ఏమైపోతుంది, సముద్రం అయిపోతుంది. అప్పుడు దానికి ఎండిపోయే భయం ఉండదు, ఇంకొక భయం ఉండదు, వరదలు వచ్చే భయం ఏమీ ఉండదు కదా దానికి. అంటే ఎంత గొప్ప విషయం సముద్రంలో కలిసిపోవటం అనేది. కాబట్టి అలా మనం పరమాత్మ అనేటువంటి సముద్రంలో మనల్ని మనం అర్పించుకున్నప్పుడు మనకి చావు పుట్టుకల యొక్క భయం ఉండదు. రేపు ఎండిపోతాననే భయం నదికి ఎలా లేదో మనకు రేపు చనిపోతాం అనేటువంటి భయం మనలో కలగదు అని చెప్తున్నారు. అంటే మనం అనంత తత్వంలో భాగం అవుతాము అని మనం అర్థం చేసుకోవాలి శ్లోకం ద్వారా. కాబట్టి అలా చేసేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి 29వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు. ఈ అధ్యాయంలో చివరి శ్లోకం 30వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం మనం ఇప్పుడు. 30వ శ్లోకంలో భగవంతుడు మరణకాలంలో మనకి ఏం చేయాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? సాది భూతాది దైవమాం సాది యజ్ఞం చెయ్యే విదుహు ప్రయాణ కాలేపి చ మాం తే విద్యుత్తక్త చేతసా. ఏ అన్నాయి ఎవరైతే నన్ను సాధిభూత అధిదైవం, ఆదిభూతము అంటే అధిభూతము అంటారు ఇక్కడ. అధిభూతము అధిదైవము, సాధిభూత అధిదైవం అన్నారు. కాబట్టి అధిభూతము అధిదైవము మరియు సాధియజ్ఞం చ, అధియజ్ఞములతో కూడిన వానిగా 3 చెప్పారు ఇక్కడ. అధిభూతము అధిదైవము అధియజ్ఞము అని 3 చెప్పారు. వీరిలాగా విదుహు అంటే తెలుసుకుంటారో, తే యుక్త చేతసః అట్టి స్థిరమైన చిత్తం గలవారు ఎవరైతే ఉన్నారో, ప్రయాణకాలేపి అపిచ, ప్రయాణకాలం అంటే మరణ సమయం, మరణ సమయ కాలంలో కూడా మాం విదుహు నన్ను తెలుసుకుంటారు, నన్ను స్మరిస్తారు అని చెప్తున్నారు. అంటే ఈ అధియజ్ఞము అధిభూతము ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా తర్వాత శ్లోకాల్లో నేర్చుకుందాం ఏంటనేది. అలా ఎవరైతే స్థిరమైన చిత్తం భగవంతుడు ఉంటారో వారు అంత్యకాలంలో కూడా, ప్రయాణ కాలంలో కూడా అతన్నే స్మరిస్తారు, భగవంతుని స్మరిస్తారు. ఇలా భగవంతుని స్మరించడం వల్ల కలిగేటువంటి లాభం కూడా మనకి ముందు శ్లోకాల్లో భగవంతుడు చెప్తారు. ఇంకా అలాంటి తర్వాత జన్మకి అది ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా. కాబట్టి ఈ శ్లోకాన్ని కొంచెం వివరించి చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ అధ్యాయం అద్భుతమైన శ్లోకంలో ఇది ముగుస్తుంది అన్నట్లు. ఈ అద్భుతమైన శ్లోకం అధిభూతము అన్నారు ఇందాక మనకి. అధిభూతం అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం, మనకు కనిపించేటువంటి భౌతిక ప్రపంచం. తర్వాత ఇంకో మాట ఏమన్నారు? అధిదైవము అన్నారు. అంటే దేవతలు, శక్తులు, ఇతరవన్నీ ఉన్నాయి కదా, అది అధిదైవం. అలాగే అధియజ్ఞము అంటే యజ్ఞాలుకి భోక్త ఎవరు అనేటువంటిది. అంటే ఈ భౌతిక ప్రపంచానికి అధిపతి ఎవరు, దేవతలకు అధిపతి ఎవరు, యజ్ఞాలకు అధిపతి ఎవరు, ఇవన్నీ కూడా నేనే అని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితాంతం దైవ చింతనలో ఉంటారు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే దీనివల్ల గొప్ప లాభం ఏంటి? అలా ఉండటం వల్ల 3కి వెనుక ఉన్నది భగవంతుడిని గుర్తించడం వల్ల గొప్ప లాభం ఏంటంటే, ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా, ప్రయాణ కాలంలో కూడా భగవంతుడి స్మరణే ఉంటుంది వారికి. ఈ ఆఖరి క్షణంలో ఎవరైతే భగవంతుని స్మరిస్తూ ఉంటారో అదే తర్వాత జీవితాన్ని, దైవాన్ని స్మరిస్తే ఆ జీవితాన్ని గత జన్మకి, తర్వాత వచ్చేటువంటి జన్మకి అది ఉపయోగపడుతుంది అన్నట్లు భగవంతుడు చెప్తారు. కాబట్టి జీవితాంతం దైవాన్ని స్మరించి ఆఖరిలో ఆయన గుర్తొస్తాడని అనుకోండి, అలా కూడా వీలవుతుంది. అలా గుర్తు రావాలంటే మనకి ఎవరు పరమరహస్యం అనేటువంటిది తెలియాలి. అలా తెలుసుకోమని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఆ తెలుసుకునే వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు వివరించారు. దీన్ని సైకాలజీలో ఏమంటారంటే ఫైనల్ ఇంప్రెషన్ అంటారు.
ఫైనల్ ఇంప్రెషన్ అండ్ సబ్కాన్షియస్ మొమెంటమ్ అంటారు. అంటే చివరి ముద్ర మరియు ఉపచేతన వేగం అంటారే అది. కాబట్టి మనం జీవితాంతం దేని గురించి ఆలోచిస్తామో ఆఖరి క్షణంలో కూడా, ప్రయాణ కాలంలో కూడా మన ఉపచేతన మనస్సులో మనకి కాన్షియస్నెస్ ఉండదు అప్పుడు మరణ సమయంలో. అలాంటి సమయంలో కూడా అదే ఆలోచన ఉంటుంది. జీవితాంతం మనం ఏదైతే ఆలోచించామో, ఎవరి గురించి అయితే ఆలోచించామో, ఎవరి గురించి అయితే ప్రార్థన చేశామో అదే ఆలోచన ఆ ఉపచేతన స్థితిలో కూడా, చేతన స్థితి అంటే మనం బతికున్నప్పుడు, ఆ ఉపచేతన స్థితి అంటే ఆ మరణశయ్యపై ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. మరణకాలం అనేది మనకి అందరికి కూడా ఒక పరీక్ష లాంటిది. అప్పుడు మన మీద మనకి నియంత్రణ ఉండదు. కానీ నిరంతర సాధన వల్ల ఏర్పడినటువంటి ఆ సంస్కారం ఏదైతే ఉందో మనల్ని మరణ సమయంలో కూడా దైవం వైపు నడిపిస్తుంది. ఇది మనల్ని ఉన్నత లోకాలకు లేదా చివరిగా మోక్షానికి కూడా తీసుకెళ్ళిపోతుంది అని చెప్తా ఉన్నారు భగవంతుడు. ఎంత మంచి శ్లోకం, ఎంత మంచి అర్థం చూశారు కదా. కాబట్టి ఒక ఉదాహరణ చూసాం అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి రోజంతా ఒక పాట పాడుకుంటూ ఉన్నారు. అతను ఏమవుతుంది, నిద్రలో కూడా అదే పాటను పాడతారు. చాలాసార్లు అందరికీ జరిగే ఉంటుంది కదా. అలా మనం రోజు దైవనామాన్ని, నిత్యం దైవనామాన్ని జపిస్తూ ఉంటే, జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటే, మన ప్రాణం పోయే సమయంలో కూడా ప్రశాంతత, దైవ స్మరణ మనతోనే ఉంటాయి. ఆ స్మరణే మనల్ని భయం నుండి విముక్తులను చేస్తుంది. మళ్ళీ పుట్టాలి అనేటువంటి భయం నుండి విముక్తులను చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి ఈ శ్లోకంతో మనకి ఈ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇక్కడ మనకి భగవంతుడు విశ్వరూపాన్ని, ప్రకృతి రహస్యాలను అద్భుతంగా చెప్పారు ఈ అధ్యాయంలో. ఎవరైనా గనక 7వ అధ్యాయం మిస్ అయితే మళ్ళీ అన్ని భాగాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో ఉపయోగకరమైనటువంటివి. క్రీమ్ అనుకున్నామే, బన్లో ఉండేటువంటి ఆ క్రీమ్ ఇదే. ఈ ఎసెన్స్ మొదలైంది మనకి భగవద్గీతలో ఎసెన్స్. కాబట్టి అంతా కూడా దైవమయమని మనం గ్రహించినప్పుడు మనలో ద్వంద్వాలన్నీ తొలగిపోతాయని మనం తెలుసుకున్నాం. అలా చేద్దాం, మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముగింపుగా ఈ అధ్యాయంలో చివరిలో ఏం చెప్పారు ఆయన, అధిభూత, అధిదైవ, అధి యజ్ఞ అనే పదాలను వాడారు కదా. కాబట్టి వీటన్నిటికీ అర్జునుడికి ఈ 3 పదాలను వాడటం వల్ల ఒక సందేహం వస్తుంది. కృష్ణ, అసలు ఈ అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, మరణకాలంలో నిన్ను ఎలా స్మరించాలి అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు మనకి. ఈ ప్రశ్నలకు సమాధానం మనకి వచ్చే అధ్యాయం. వచ్చే అధ్యాయం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము లేదా భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా మిస్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా మనం ఈ భగవద్గీతను నిత్య జీవితానికి అన్వయించుకుంటూ సాధారణమైనటువంటి ఉదాహరణలతో మీకు చెప్పడం నచ్చిందని భావిస్తూ ఉన్నాను. ఇలా గనక చెప్పడం మీకు నచ్చితే, మన జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం నచ్చితే మన ఛానల్ స్త్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని మరికొందరితో మీరు కూడా పంచుకోండి. ఇలా ఉంది భగవద్గీతలో, ఇంత లోతుగా చెప్పారు విషయాలు అనేటువంటిది మరికొందరితో మీరు కూడా పంచుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.